పద్మశాలీల లెక్కలను రీసర్వే నిర్వహించి పక్కాగా తేల్చాలని రాష్ట్ర పద్మశాలి సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రాజకుమార్ మాట్లాడారు. ప్రభుత్వం చూపిన తమ సామాజిక వర్గం లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర మొత్తం పద్మశాలీలు కేవలం 11 లక్షలు మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణలో సుమారు 30 లక్షల పైచిలుకు పద్మశాలి జనాభా ఉంటుందన్నారు. ప్రస్తుత లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటే వచ్చే 10 ఏళ్లలో తమకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందన్నారు రాజకుమార్. చేపట్టిందో కులగణన దాంట్లో పూర్తి లోపభూయిష్టంగా అంటే నిజమైనటువంటి ఇప్పుడు నేను ఇంతకుముందే మాట్లాడినటువంటి సర్వేలో ఏమనంటే కులగణన కాకుండా కులగణన అంటే పద్మశాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 11 లక్షల 12 లక్షలు చూపిస్తుంది. అది అన్యాయమైన విషయం. 2014-15 14 లక్షలు 10 లక్షలు చూపిస్తే ఇప్పుడు 12 లక్షలు 11 లక్షలు అంటే కిందికి దిగుతుందా పైకి పోతుందా? తర్వాత 11 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 11 తర్వాత మా ఉద్దేశం చెప్తున్నా దాదాపుగా అప్పుడే తప్పు జరిగింది, తక్కువ జనాభా చూపిస్తున్నారని మేము అప్పుడే అన్యాయం అని అనుకుంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా అన్యాయం చేస్తాం. అంటే పద్మశాలి కులాన్ని అనగదొక్కడానికి మాత్రమే ఇది పనిచేస్తున్నట్టు కనబడుతుంది. మేము దాదాపుగా 30 లక్షలు దాదాపు 28 నుంచి 30 లక్షల జనాభా ఎట్టి పరిస్థితిలో ఉన్నది.